నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు జాతి ఔన్నత్యం విలక్షణత చాటేలా అమరావతి శాశ్వత భవనాకృతులు. నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు చంద్రబాబు సూచనలు. నవ్యాంధ్రలో మరో చారిత్రక ఘట్టం. నేడు శాసనసభ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం. మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం. డిజిటల్ లావాదేవీలకు ఏపీ పౌర సరఫరాల శాఖ బంపర్ ఆఫర్. డ్రాలో జిల్లాకో విజేతకు లక్ష గెలుచుకునే అవకాశం. తెలంగాణలో దళిత గిరిజనులకు ప్రత్యేక అభివృద్ధి నిధి. ఉప ప్రణాళికకు కొత్త రూపుపై పగడ్బందీగా నూతన చట్టం. రాయితీయేతర వంట గ్యాస్పై భారీ వడ్డన. సిలిండర్పై 86 రూపాయల వరకు పెంచిన చమురు సంస్థలు. నగదు లావాదేవీలపై బ్యాంకుల బాదుడు. నెలకు 4 దాటితే 150 రూపాయల ఛార్జ్. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకుల ప్రకటన. బ్రెగ్జిట్ అమలుకు బ్రిటన్ పార్లమెంట్లో ఎదురు దెబ్బ. దిగువ సభ ఆమోదించిన బిల్లును తిరస్కరించిన హౌస్ ఆఫ్ లార్డ్స్. అమరావతిలో నిర్మించే ప్రభుత్వ శాశ్వత భవనాలు విలక్షణతతో పాటు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తుది ఆకృతులపై నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు పలు సూచనలు చేసిన చంద్రబాబు ప్రపంచవ్యాప్త తెలుగువారి సూచనలు, సలహాలు తీసుకునేందుకు త్వరలో ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ శాశ్వత భవంతుల సముదాయ నిర్మాణానికి సంబంధించి 4 రకాల ఆకృతులు సమర్పించిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. శాసనసభ, ఉన్నత న్యాయస్థానం భవంతులు అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, మిగతా భవంతుల ఆకృతులు విలక్షణంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు. ఈ విషయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, స్థానికంగా ఉండే గొప్ప ఆర్కిటెక్టుల సహకారం తీసుకోవాలన్న బాబు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆస్థానా నగరాన్ని 150 మంది ఆర్కిటెక్టులు రూపొందించారని గుర్తు చేశారు. రాజధానిలోని ప్రతి నిర్మాణంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించాలని దీనిపై ఏర్పాటు చేసిన నిష్ణాతుల కమిటీ అవసరమైన సూచనలు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు రాజధానిలోకి ప్రవేశించగానే అది తమ సొంతమనే భావన వ్యక్తమవ్వాలన్నారు. దేశంలోని గాంధీనగర్, నయా రాయ్పూర్, చండీగఢ్ నగరాలలో ఒక్కో చోట ఒక్కో లోపం కనిపిస్తుందన్న బాబు అమరావతిని అలా కాకుండా మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను నిలుపుకునే ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచవ్యాప్త తెలుగువారి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం త్వరలో ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు. ఫేస్బుక్ పేజీ, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. నార్మన్ ఫోస్టర్ ఆకృతులపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ ఉదయం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంకు సూచించారు. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, నగర నిర్మాణంలో ఏ తరహా విధానాలను అనుసరించాలో వాటన్నింటినీ పొందుపరచాలని చంద్రబాబు నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు సూచించారు. నవ్యాంధ్రలో మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సొంతగడ్డపై చట్టసభలు నిర్వహించుకునేందుకు వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 11:25 ఈ భవన సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో సభను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సభ్యులు మైకులు లాగేయడం, విరిచేయడం వంటి వాటికి అవకాశం లేకుండా లండన్ పార్లమెంటు, కేరళ అసెంబ్లీ తరహాలో మైకులు అమర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ కంటే విశాలంగా తీర్చిదిద్దిన కొత్త అసెంబ్లీలో మొత్తం 230 మంది సభ్యులు కూర్చునే వీలుంది. ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నాయకుడితో పాటు సభ్యులు, భూములిచ్చిన రైతులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించినట్లు ఏర్పాట్లను పరిశీలించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గ్రాండ్ హిస్టారికల్ ఈవెంట్గా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సిఆర్డీ అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీన్ని గ్రాండ్గా తీర్చిదిద్దారు. అనుకున్న సమయంలోనే మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సిఆర్డీ వాళ్ళు చెప్పేది ఇంచుమించు పనులు కూడా 3వ తారీఖు అలా కంప్లీట్ చేస్తూ ఉంటారు. మిగతా పనులన్నీ అంతే ఫుల్ ప్లెడ్జ్గా ఇది 4వ తారీఖు సాయంత్రం అట్లా కూడా మొత్తం ఎంటైర్ ప్రెమిసెస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాం. ఆ విధంగా హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ కూడా ఎంటైర్ చెక్ చేయాలి. ఇది
తర్వాత చెక్ అయిన తర్వాత అప్పుడు అసెంబ్లీ అంతా కూడా స్ట్రిక్ట్ చేసి 6వ తారీఖు నుంచి మళ్ళీ రెగ్యులర్గా సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రధాన ఎజెండాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరిగే సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ చేసే ప్రసంగానికి ఆమోదం తెలపనున్నారు. ఇదే సమయంలో యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ వంటి ఎన్నికల హామీల అమలుకు ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. విత్తనాల్లో అక్రమాలకు తావు లేకుండా కొత్త చట్టం, రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెల నియంత్రణకు ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించనున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తిస్తోన్న ప్రతిపక్ష నేత జగన్ వ్యవహార శైలిపైన చర్చించే అవకాశం ఉంది. ఉప ప్రణాళిక స్థానంలో దళిత, గిరిజనులకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కమిటీ అందించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించగానే తెరాస సర్కారు కొత్త చట్టాన్ని తేనుంది. ప్రగతి పద్ధతిలో జనాభా దామాషాకు అనుగుణంగా కేటాయింపులు చేయడం సహా ఖర్చు చేయకుండా మిగిలే నిధులను తదుపరి ఏడాదికి బదిలీ చేసే విధంగా కొత్త చట్టంలో విధి విధానాలు చేర్చనున్నారు. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో ప్రణాళికేతర పద్దులకు బదులు నిర్వహణ, ప్రగతి పద్దులు తెచ్చినందున ఆ మేరకు తెలంగాణ బడ్జెట్లో మార్పులు అనివార్యమయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు అమల్లో ఉన్న దళిత, గిరిజన ఉప ప్రణాళిక స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు అధ్యయనం చేసిన ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల కమిటీలు తమ సిఫార్సులను ముఖ్యమంత్రికి సమర్పించాయి. కమిటీ సిఫార్సుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నేతృత్వంలో కమిటీ నిధులు కేటాయించనుంది. జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సభ్యులుగా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల ద్వారా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుకు సంబంధించి అధికారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించిన కమిటీ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయించిన మొత్తం అదే ఏడాది ఖర్చయ్యేలా చూడాలని, లేదంటే మిగిలిపోయిన నిధులను మరుసటి ఏడాదికి బదిలీ చేసే వెసులుబాటు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఉప ప్రణాళిక తరహాలో ప్రత్యేక అభివృద్ధి నిధికి ఎలాంటి కాలపరిమితి ఉండరాదని సూచించింది. ప్రజాప్రతినిధుల కమిటీ సిఫార్సులకు ముఖ్యమంత్రి ఆమోదం లభించిన తరువాత ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. అందుకు అనుగుణంగానే 2017-18 వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుంది. కృష్ణా జిల్లాలో 11 మందిని బలి తీసుకున్న బస్సు ప్రమాదం మరవక ముందే ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద చెర్లోపల్లి మండలం ఆలవలపాడు వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడి 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మహానంది, యాగంటి క్షేత్రాలకు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న బస్సు పెద్ద అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై కల్వర్టును ఢీకొంది. అనంతరం పక్కనున్న వాగులోకి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులున్నారు. గాయాలైన 30 మందిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ విద్యార్థిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. రాయితీ లేని వంట గ్యాస్ వినియోగదారులపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బండభారం మోపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సిలిండర్పై ఏకంగా ₹86 మేర వడ్డించాయి. 14.2 కిలోల రాయితీ లేని సిలిండర్ ధరను ₹651.50 నుంచి ₹737.5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం రాయితీని వదులుకున్న వారికి, ఏడాదిలో 12 కంటే ఎక్కువ సిలిండర్లు వాడిన వారికి ఈ ధర వర్తిస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీన చమురు సంస్థలు సిలిండర్పై ₹66.5 మేర ధరను పెంచగా మళ్లీ నెల తిరిగేసరికే చరిత్రలో తొలిసారి భారీగా పెంచాయి. మరోవైపు రాయితీ సిలిండర్ ధర నామమాత్రంగా 13 పైసల మేర పెరగగా అంతర్జాతీయ ఎల్పీజీ ధరల ఆధారంగా ధరల్లో సవరణ చేసినట్లు చమురు సంస్థలు తెలిపాయి. నగదు లావాదేవీలపై బ్యాంకుల బాదుడు మొదలైంది. నెలకు 4 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే కనీస రుసుం కింద ₹150 వసూలు చేస్తామని ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ప్రకటించాయి. నగదు ఉపసంహరణ, డిపాజిట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. పొదుపు, జీతాల ఖాతాలకు వర్తిస్తుందని బ్యాంకులు తెలిపాయి. థర్డ్ పార్టీ లావాదేవీలను హెచ్డీఎఫ్సీ బ్యాంకు రోజుకు ₹25,000 పరిమితం చేయగా ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితిని రోజుకు ₹50,000గా నిర్ణయించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి రుసుములు చేస్తాయా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రాలేదు. మరోవైపు బ్యాంకు ఖాతాదారులకు మార్చి 31లోగా మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందించాలని అన్ని బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి వినియోగదారుడు ఈ సేవలు వినియోగించుకునేలా చూడాలని, ఇందుకోసం ఈ నెలాఖరు వరకు జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించింది.
ఈపోస్ యంత్రాలతో పౌర సరఫరాల శాఖను డిజిటల్ బాట పట్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదురహిత లావాదేవీల ప్రోత్సాహకానికి లాటరీ పథకాన్ని ప్రవేశపెట్టింది. డిజిటల్ విధానంలో రేషన్ సరుకులు కొనుగోలు చేసిన లబ్ధిదారుల్లో జిల్లాకొకరిని లాటరీ విధానంలో ఎంపిక చేసి ₹1,00,000 చొప్పున బహుమానం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అలా మార్చి, ఏప్రిల్, మే నెలలో లాటరీ తీస్తామన్న ఆమె విజేతలకు 15,000 సెల్ ఫోన్లు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి నెల 15వ తేదీన తీసే లాటరీ ద్వారా లక్షాధికారి అయ్యే అవకాశాన్ని లబ్ధిదారులంతా వినియోగించుకోవాలని సునీత కోరారు. కూడా చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతో 1 lakh కానీ సెల్ ఫోన్లు కూడా మేము అవగాహన కూడా కల్పిస్తున్నాం. చేతిలో డబ్బులు తీసుకుపోయేదానికన్నా డబ్బులు బ్యాంకులో ఉంటే మనం రేషన్ తీసుకున్నప్పుడు అంటే మనకు 19-20 రూపాయలు మాత్రమే వస్తుంది. అది క్యాష్లెస్ ద్వారా మనం తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. 15వ తారీఖు మనకు క్లోజింగ్ డేట్ కాబట్టి ఆ రోజు లాటరీ. జిల్లాకు వచ్చి ₹1,00,000, మొబైల్ వచ్చి స్టేట్ వైడ్ 5,000. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన స్థలాన్ని బస్సు తయారీ సంస్థ వోల్వో ప్రతినిధులు పరిశీలించారు. ప్రమాదంలో బస్సు బాగా నుజ్జునుజ్జవడంతో ప్రమాదానికి దారితీసిన పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమన్నారు. ఘటనా ప్రాంతంలో పెద్ద మలుపు, రోడ్డు వాలుగా ఉండటం, బస్సు అతివేగంగా వస్తున్న వంటి కారణాలు ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. బస్సులో సాంకేతిక సమస్యలేమైనా తలెత్తాయేమో గమనించడానికి వచ్చామన్న వోల్వో ప్రతినిధులు డ్రైవర్ సీటు కింద ఉండే బస్సు టైర్ పంక్చర్ పడిందని తెలిపారు. అయితే అది ప్రమాదానికి దారితీసిందా లేక ప్రమాదం కారణంగా పంక్చర్ పడిందా అన్నది తేలాల్సి ఉందన్నారు. పోలీసులు చెబుతున్న ప్రకారం బస్సు వేగంగా ప్రయాణించి ఉంటే డివైడర్పై కొంత దూరం వెళ్లి ఉండేదని, ఆ క్రమంలో కంగారు పడ్డ డ్రైవర్ బ్రేక్కు బదులు ఎక్సిలేటర్పై కాలు వేయడం వల్ల వేగం పెరిగి రైలింగ్పై నుంచి కింద పడి ఉంటుందని అంచనా వేశారు. సాగునీటి కోసం రోడ్డెక్కిన నిజాం సాగర్ చివరి ఆయకట్టు రైతుల్లో శంకర్ ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నాయన్న సర్కారు భరోసాతో యాసంగిలో నిజాం సాగర్ ప్రాజెక్టు కింద ఎన్నడూ లేనంతగా 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 6 విడతల్లో నీటి పంపిణీకి జిల్లా బోర్డు నిర్ణయించగా 3వ విడత నీరు నెల ముందే నిలిపివేశామని రైతులు ఆరోపిస్తున్నారు. 4వ విడతలోనైనా నీరు చేరుతుందని ఆశించిన రైతులు నీటి విడుదల మొదలై 4 రోజులవుతున్నా ఇంకా జాడలేదంటూ బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పెంటాకలాన్ గ్రామానికి చెందిన శంకర్ అనే రైతు 8 ఎకరాల్లో వేసిన పంట నీరందక ఎండిపోతుందంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హుటాహుటిన బోధన వెళ్లి నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. సింగూరు పుష్కలంగా ఉన్నాయి. 2 సంవత్సరాలు పంటలకు కుదవలేదని చెప్పిన ప్రభుత్వము అందరూ వరి నాటుకోమని చెప్పి అందరినీ వరి నాటించి నిజాం సాగర్ D46 కింద 3వ విడతల 4 రోజులు ముందు పనిచేసి ఇప్పుడు 4వ విడత కూడా 5 రోజులు నీళ్ళైనా కింది ఆయకట్టుకు నీళ్లు రాని పరిస్థితిలో ఉన్నాయి. మీ ఇష్టానుసారంగా మీరు ఎక్కడో కూర్చొని లెక్కలేసుకుని ఆ లెక్కల ప్రకారం తడుస్తుంటే తడవు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలు వస్తే ఇప్పుడు నీళ్లు ఎలా తాగుతున్నాయి? బోర్లో నీళ్లు వెళ్లిపోయినాయి. ఎన్ని ప్రభుత్వం చూస్తుంది, అధికారులు చూస్తున్నారు. నిజాం సాగర్ లో ఉన్నటువంటి 9 TMCలు మళ్ళీ ఎండాకాలంలో తాగటానికి కోసం కూడా కొంత ఆపుకోవాలి. ఎవాపరేషన్ లాసెస్ వగైరా కలుసుకుని 2.5 TMC కావాలి. 6.5 కొంతమంది రైతులు మొన్నవు నాటేసేసి నేను రైతాంగంతో అప్పీల్ చేస్తా ఉన్నాను. అనవసరంగా నీటిని వృధా చేయకండి. అవసరానికంటే మించి వాడుకొని వృధా చేసి కింది ఆయకట్టుదారులకు నీళ్లు రాకుండా చేయకండి. కింది ఆయకట్టుదారు వరకు కూడా నీరు వెళ్లాలంటే మీ సహకారం చాలా అవసరము. బోధన్ వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలాన్ల కుంభకోణంపై శాఖాపరమైన విచారణలో తవ్వే కొద్దీ అవినీతి బయటపడుతోంది. ఇప్పటికే 114 మంది డీలర్లకు నోటీసులు ఇచ్చిన అధికారులు 20 కోట్ల రూపాయలకు పైనే పన్నులు వసూలు చేశారు. కుంభకోణంలో మరింత మంది డీలర్ల పాత్ర ఉందని తేల్చారు. 2 రోజులు బోధన్లో మకాం వేసిన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ సత్యనారాయణ రెడ్డి రైస్ మిల్లర్లతో సమావేశమై కేసు తీవ్రత, ప్రభుత్వ వైఖరిని వివరించి తక్షణమే బకాయిలు చెల్లించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో మరో 250 మంది వరకు పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ 250 మంది డీలర్ల వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సిఐడి అధికారులకు అందజేశారు. హైదరాబాద్ కాజీపురాలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులను గాయపరిచాడు. యాహూ మెయిల్ ద్వారా ఆసిఫ్ నగర్కు చెందిన అంజద్, కాజీపురాకు చెందిన యువతి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేస్తామని యువతి తల్లిదండ్రులు షరతు పెట్టడంతో ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో అంజద్ నిన్న సాయంత్రం 4 గంటలకు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శాలిబండ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాబు రోజు ఎప్పుడు వస్తుండేవాళ్ళు, ఇంటికి వస్తూ పోతుండేవాడు. రాత్రి 9 గంటలకు డ్రాప్ చేసిపోయినాడు. పోతూ పోతూ అమ్మాయి సెల్ ఫోన్ ఖరాబ్ అయింది అని చెప్పేసి సెల్ ఫోన్ తీసుకొని పోయినాడు. సెల్ ఫోన్ మంచిగా అయింది, తీసుకొని వస్తున్నా అని చెప్పినాడు. ఇంటికి వచ్చినాక క్యారీ బ్యాగ్ తెస్తూ దాంట్లో ఓ చాకు తెచ్చుకున్నాడు. చాకుతోన అమ్మాయిని వీపు మీద, రైట్ హ్యాండ్ మీద గాయాలు చేసినాడు. వాళ్ళ తల్లి అడ్డం వస్తే ఆమెకు గాయమైంది, ఫాదర్ కూడా గాయాలైనాయి, వాళ్ళ సిస్టర్ ఉంటే ఆమెకు కూడా అయినది. నలుగురు కలిసి అతని మీద కారం జల్లి పక్కోళ్ళని పిలిచేసి పారిపోయినారు. ఉద్యోగం లేనప్పుడు నీకు ఎట్లా మ్యారేజ్ చేస్తాం, ఫస్ట్ నువ్వు జాబ్ తెప్పించుకో, దాని తర్వాత పెళ్లి చేస్తామని చెప్పినారు. అది మనసులో పెట్టుకొని వీడు వాళ్ళ మీద అటాక్ చేసి గాయపరిచినాడు. ప్రభుత్వ దవాఖానాల్లో పురుళ్లను ప్రోత్సహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలతో సర్కారీ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఒక్కసారిగా పెరిగాయి. అందుకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి నిదర్శనంగా నిలిచింది. బుధవారం ఒక్కరోజే ఆసుపత్రిలో 13 ప్రసవాలు జరగగా అందులో 10 పురుళ్లు 2 గంటల వ్యవధిలో నిర్వహించి ఆసుపత్రి సిబ్బంది రికార్డు సృష్టించారు. అన్ని ప్రసవాల్లో తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నేరాలకు అడ్డాగా ఉండే హైదరాబాద్ ధూళిపేటను మార్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ధూళిపేట పునరావాసంలో భాగంగా స్థానిక యువతకు పోలీసు ఉద్యోగ శిక్షణ ఇచ్చిన మంగళహాట్ పోలీసులు కొలువులు సాధించిన 250 మంది విజేతలను సత్కరించారు. మంగళహాట్ ఎస్ఐ శ్రీనివాస్ కృషిని ప్రత్యేకంగా కొనియాడిన యువకులు, వారి తల్లిదండ్రులు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. శిక్షణ సమయంలో పోలీసు శాఖ చొరవ, యువత కృషిని ప్రశంసిస్తూ ఈటీవీ యువలో ప్రసారమైన కథనాన్ని అధికారులు ప్రత్యేకంగా ప్రదర్శించారు. పూర్తిగా ఇది ఏదంటే పోలీసు విభాగంలో ఒక మంచి స్థాయి అధికారులు అవుతాం మేము ఆశిస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు దాదాపు ఒక పోలీసులు కానీ మేము కానీ ఒక పకడ్బందీ ప్రణాళికతో ఇక్కడ ఉన్నట్టు అధికారులు కానీ డీసీపీ గారు కానీ ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని తీసుకుని ఒక పద్ధతి ప్రకారంగా అంటే రోజు 8 నుంచి క్రైమ్ తగ్గుతున్నది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 8 months బ్యాక్ నుంచి మా ఏరియాలో క్రైమ్ తగ్గడం కానీ, మాకు హెల్ప్ చేయడం కానీ, ఈ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ మాతో ఇంటరాక్షన్ కానీ చాలా బాగుంది. పై మాత్రం యువతులకు భరోసా వచ్చింది. అతి వరకు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. రోజు క్లాసుకి వెళ్ళకపోతే సార్ వాళ్ళు మెసేజ్ ఇస్తుంది, సార్ ఇవాళ ఎందుకు రాలేండి, రోజు మార్నింగ్ 4 o'clock ఈవెంట్స్ కి రాకపోతే కూడా ఎన్నమ్మా రాలేరు, రన్నింగ్ చేయలేరు, మీరు ఏం చేయలేరు అని చెప్పి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వారు సేవ చేసింది సార్ మా పిల్లలకైతే. దాదాపుగా 250లో 220 నుంచి 230 వరకు వాళ్ళ కుటుంబాల్లో ఏ రోజు ఎప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా పొందనటువంటి కుటుంబాలు ఇవి. అలాంటి కుటుంబాలు ఒకరి ఉద్యోగం రావడం ద్వారా మొత్తం కుటుంబమే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ ధూల్పేట్ ఏరియాని కంప్లీట్గా రీఫార్మ్ చేసి రీహాబిలిటేట్ చేసి ఇది మిగతా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఏరియాస్తో టోటల్గా ఇంటిగ్రేట్ అయ్యే విధంగా చాలా సక్సెస్ అయిందని చెప్పక తప్పదు. ఎముకల ఎదుగుదల లేక మ్యూకోపాలిసక్టరైజ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న హైదరాబాద్కు చెందిన 18 ఏళ్ల శ్రీరమ్య తనకు సాయం అందించాలని ఢిల్లీ వేదికగా ప్రభుత్వాలను వేడుకుంటోంది. హస్తినలో అంతర్జాతీయ అరుదైన వ్యాధుల దినం కార్యక్రమానికి హాజరైన శ్రీరమ్యకు పుట్టుకతో ఎలాంటి సమస్య లేకపోయినా 8 ఏళ్ల ప్రాయం నుంచి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయని తల్లిదండ్రులు తెలిపారు. అయితే వ్యాధికి సంబంధించి భారీ ఖర్చుతో కూడుకున్న చికిత్స కేవలం అమెరికాలోనే ఉందని, మధ్యతరగతి కుటుంబీకులైన తమకు అది భరించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇయర్స్ వచ్చేటికి పాప నడుస్తా కాల్ ఫోల్డింగ్ పై పడిపోతుంది. తన మెడిసిన్ వచ్చి నాగ్లిజైమ్ ఎంజైమ్ థెరపీ, అది యుఎస్లోనే ఉంది. ఢిల్లీకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మెడిసిన్ వస్తుంది, ఒక 3-4 months అయింది, ఒక పేషెంట్కి కూడా వస్తుంది అని అన్నారు. అది చాలా కాస్ట్లీ, 1 yearకి 1.5 crore అవుతుంది అని చెప్పారండి. ఒక ఇంజక్షన్ కాస్ట్ 2 lakhs ఎవ్రీ మంత్ ఇవ్వాలి, కాబట్టి అది లైఫ్ లాంగ్ ఇవ్వాలి ఎంజైమ్ థెరపీ కాబట్టి పాపకి. ఎంత త్వరగా ఇప్పిస్తే అంత మంచిదండి. పాపకు ముందు ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువ అవ్వకుండా. పాపకి స్టడీస్ అంటే చాలా ఇష్టం. ఇలా ఉండి కూడా ఓన్లీ వినడం ద్వారానే ప్రిపేర్ అవుతా డిగ్రీ ఇప్పుడు ఇందిరాగాంధీ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చేస్తుంది. లైఫ్లో సివిల్స్కి వెళ్ళాలని, ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉంది. నేరరహిత సమాజం కోసం ఈ నెల 12న మహబూబ్నగర్లో ఇండియన్ ప్రిజనర్స్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జైలు శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జైలు 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. చెంచలగూడ జైలు ఆవరణలోని తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్, టీషర్ట్, వెబ్సైట్ను ఆవిష్కరించిన వీకే సింగ్ ఖైదీలు విడుదలైన తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఈ మేరకు 2K, 5K, 10K రన్లో పాల్గొనే వారికి ₹200 చెల్లించి టీషర్ట్, సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత క్రమంగా నిర్మాణ రంగం ఊపందుకుంటున్న వేళ భవన నిర్మాణ రంగంలో సుప్రసిద్ధ సమైక్య క్రెడాయ్ విశాఖలో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో ఓం నమో వెంకటేశాయ చిత్రంలోని శ్రీవారి ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన గుడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రదర్శనకు వచ్చే వారికి బ్యాంకులు అక్కడికక్కడే రుణ సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు క్రెడాయ్ ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు చెప్పారు. ఇదే సమయంలో కొత్తగా వస్తోన్న సాంకేతిక పరిజ్ఞానంపై నిపుణులతో అవగాహన కల్పించనున్నట్లు క్రెడాయ్ చైర్మన్ రామకృష్ణారావు వెల్లడించారు. ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మీడియా భాగస్వాములుగా వ్యవహరిస్తోన్న ఈ ప్రదర్శనలో 80 మంది స్థిరాస్తి వ్యాపారులు 210కి పైగా స్టాళ్లలో తమ ప్రాజెక్టులను వివరిస్తారని తెలిపారు. ఐరోపా సమైక్య నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రయత్నాలకు ఆ దేశ పార్లమెంట్లో తొలి ఎదురుదెబ్బ తగిలింది. EU నుంచి వైదొలిగిన యూకేలో నివసిస్తున్న ఐరోపా సమైక్య ప్రజలకు ఆ హోదా కొనసాగేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆ దేశ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ స్పష్టం చేసింది. దీనిపై జరిగిన ఓటింగ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 358 ఓట్లు రాగా అనుకూలంగా కేవలం 256 ఓట్లు వచ్చాయి. ఈ నెలాఖరులోగా బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలుపెట్టాలని భావిస్తోన్న ప్రధాని థెరీసా మేకి ఇది ఎదురుదెబ్బే. అయితే సవరణల కోసం బిల్లు మళ్లీ దిగువ సభైన హౌస్ ఆఫ్ కామన్స్ కు రానుంది. అంతకుముందే ఎలాంటి సవరణలు చేయకుండా దిగువ సభ బిల్లును ఆమోదించి ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్ కు పంపించింది. మరోవైపు బిల్లు తిరిగి హౌస్ ఆఫ్ కామన్స్ కు వస్తే సవరణలను తిరస్కరించాలని మే ప్రభుత్వం భావిస్తోంది. రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించే దిశలో దేశీయంగా తయారైన మరో నిరోధక క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న శత్రు క్షిపణిని మార్గమధ్యంలోనే ధ్వంసం చేసే అధునాతన గగనతల రక్షణ ఏఏడి క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి పరీక్షించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ప్రకటించింది. తొలుత చాందీపూర్లోని ITR నుంచి పృథ్వీ క్షిపణిని అధికారులు ప్రయోగించారు. అబ్దుల్ కలాం ద్వీపంలో ఉన్న నిరోధక క్షిపణి వ్యవస్థ శత్రు క్షిపణి రాక సమాచారాన్ని రాడార్ల ద్వారా అందుకుంది. 4 నిమిషాల తర్వాత నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన ఏఏడి సూపర్ సోనిక్ క్షిపణి పృథ్వీ క్షిపణిని ధ్వంసం చేసింది. అధునాతన గగనతల రక్షణ క్షిపణి నిర్ణీత ప్రమాణాలకు తగిన పనితీరును కనబర్చిందని DRDO తెలిపింది. భూ ఉపరితలానికి 50 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న శత్రు క్షిపణిని ధ్వంసం చేయగల నిరోధక క్షిపణిని ఫిబ్రవరి 11న విజయవంతంగా పరీక్షించిన DRDO 20 రోజుల వ్యవధిలోనే ఏఏడి క్షిపణి పరీక్ష నిర్వహించి సత్ఫలితాలు సాధించింది. రద్దయిన పెద్ద నోట్లు కలిగి ఉన్న వారిని శిక్షించేందుకు వీలు కల్పించే చట్టం అమల్లోకి వచ్చింది. బడ్జెట్ సమావేశాల తొలి దశలో పార్లమెంటు గడప దాటి ఫిబ్రవరి 27న రాష్ట్రపతి ఆమోదించిన నిర్దిష్ట బ్యాంకు నోట్ల చట్టాన్ని కేంద్రం నోటిఫై చేసింది. గతేడాది నవంబర్ 8న రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లకు రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వం జవాబుదారీ ఉండాల్సిన అవసరం లేకుండా చూసేందుకు కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. రద్దయిన నోట్లను ఎక్కువ మొత్తంలో కలిగి ఉండడాన్ని నేరంగా పేర్కొంటూ శిక్షలు ప్రతిపాదించింది. సాధారణ పౌరులు గరిష్టంగా 10, పరిశోధన వంటి అవసరాల కోసం గరిష్టంగా 25 నోట్లు మాత్రమే కలిగి ఉండాలని చట్టంలో స్పష్టం చేసింది. పరిమితికి మించి పాత నోట్లు కలిగి ఉన్న వారికి కనీసం 10,000 రూపాయలు లేదా ఆ నోట్ల విలువకు 5 రెట్లను జరిమానాగా వసూలు చేయనుంది. పాత నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చిన సమయంలో విదేశాల్లో ఉన్నవారు తమ దగ్గరున్న నగదుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే కనీసం 50,000 రూపాయల జరిమానా వసూలు చేసేలా కొత్తగా అమల్లోకి వచ్చిన నిర్దిష్ట బ్యాంకు నోట్ల చట్టంలో కేంద్రం నిబంధన పొందుపరిచింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.